వీడియోలో మనం గిట్ లాగ్ గురించి చూద్దాం. సో మీరు ఎవరు కమిట్ చేశారు, ఏమేం కమిట్ చేశారు, ఏ టైంలో కమిట్ చేశారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు చూడాలనుకుంటే గిట్ లాగ్ కమాండ్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ద గిట్ లాగ్ కమాండ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎసెన్షియల్ టూల్ ఇన్ గిట్. ఇట్ అలౌస్ యూ టు వ్యూ ద కమిట్ హిస్టరీ ఆఫ్ రిపాజిటరీ, షోయింగ్ you who made changes, when they made them, and వాట్ మెసేజ్ దే ఇంక్లూడెడ్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం గిట్ లాగ్ కమాండ్ ద్వారా చూడొచ్చు. థింక్ ఇట్ ఈస్ ఎ జర్నల్ ఆర్ టైమ్ లైన్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్. సో ఏమేమి చేంజెస్ చేసాం ఇవన్నీ కూడా టైమ్ లైన్ లో ఉంటాయి కదా, అలాగే ఒక డైరీ లాగా యూజ్ అవుతుంది అంటున్నారు. ఓకే, సో ఇక్కడ మనకి గిట్ లాగ్ కమాండ్ తోటి మనం చూసుకున్నట్టయితే అప్పుడు కమిట్ హ్యాష్, సో 40 క్యారెక్టర్స్ స్ట్రింగ్ ఒకటి కనపడుతూ ఉంటుంది. అలాగే అదర్ ఎవరు కమిట్ చేశారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఈమెయిల్ ఐడి, వాళ్ళ నేమ్ కనబడుతూ ఉంటుంది. అలాగే డేట్, ఏ టైంలో చేంజ్ చేశారు, అలాగే కమిట్ మెసేజ్ ఏమి ఇచ్చారు అనే ఇన్ఫర్మేషన్ కనబడుతుంది మనకి. అలాగే మనకి మొత్తం డీటెయిల్స్ ఇవన్నీ అవసరం లేదు, మనకు ఓన్లీ సింగిల్ లైన్ లో కావాలి. అలాంటప్పుడు -, ఆన్లైన్ ఇస్తే 1 లైన్ సమ్మరీ కింద కనపడుతుంది. అలాగే లిమిటింగ్ ద నెంబర్ ఆఫ్ కమిట్స్, సో చాలా కమిట్స్ ఉన్నాయి అనుకోండి, నాకు లాస్ట్ 3నే కావాలి, లాస్ట్ 2నే కావాలి, అప్పుడు లాగ్ గిట్ లాగ్ -n3 2 కావాలంటే -n2 అన్ని చెప్పేస్తే సరిపోతుంది. అలాగే యాక్చువల్ కోడ్ చేంజెస్ చూడాలి అనుకుంటే లాగ్ -p తోటి చూసుకోవచ్చు. వాళ్ళ మధ్యలో చాలా పెద్దగా ఉందనుకోండి, కమాండ్ క్యూని, మన కీబోర్డ్ లో ఉన్న క్యూని ప్రెస్ చేస్తే మనం బయటకు వచ్చేస్తాం. అలాగే తర్వాత విజువలైజింగ్ బ్రాంచెస్, ఇవి తర్వాత చూద్దాం బ్రాంచెస్ గురించి. అలాగే ఫిల్టరింగ్ ద హిస్టరీ, ఇక్కడ మనకి ఓన్లీ ఆధార్ ఇన్ఫర్మేషనే కావాలి. సో మెనీ ఆధార్స్ ఉన్నారనుకోండి, సో ఆ ఫైల్ కి ఓన్లీ ఈ జాన్ అనే ఆధార్ ఇన్ఫర్మేషనే కావాలి, లేకపోతే ఎప్పుడు కమిట్ చేశారనే ఇన్ఫర్మేషన్, సో ఒక 1 వీక్ నుంచి కావాలి. అలాగే ఏం లేదు మెసేజ్ లో ఫిక్స్ బగ్ అని చెప్పి మెసేజ్ ఇచ్చారనుకోండి కమిట్ చేసేటప్పుడు, అలాంటి మెసేజ్లే కావాలి. అలాగే ఓన్లీ స్పెసిఫిక్ ఫైల్ ఇన్ఫర్మేషనే కావాలనుకోండి, అప్పుడు ఆ ఫైల్ నేమ్ ఇచ్చుకుంటే మనకి వస్తూ ఉంటాయి, మొత్తం ఆ లాగ్ ఫైల్ వస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యారో కీస్ ద్వారా మనం స్క్రోల్ చేసుకోవచ్చు, క్యూ తోటి మనం ఫిట్ అయిపోవచ్చు. దీని పర్పస్ నేను కోర్సెస్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, న్యూ ఫోల్డర్ కోర్సెస్. ఈ కోర్సెస్ లో ఆల్రెడీ గిట్ ఇనిషియేట్ అయిందో లేదో చూద్దాము. సో ఫస్ట్ మీరు విజువల్ కోడ్, నేను విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేసుకుని చూస్తున్నాను. సో ఫైల్, ఫోల్డర్, ఓపెన్ ఫోల్డర్, సో కోర్సెస్ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను, సెలెక్ట్ ఫోల్డర్. సో ఇక్కడ టెర్మినల్, న్యూ టెర్మినల్, కమాండ్ ప్రాంప్ట్ తీసుకుంటున్నాను, గిట్ ఇప్పుడు మనకి కోర్సెస్ అనేది ఒక ఫోల్డర్, ఇంకా రిపాజిటరీ అవ్వలేదు. సో ఫాటర్ నాట్ ఏ గిట్ రిపాజిటరీ. ఇప్పుడు మనం ఈ కోర్సెస్ ని రిపాజిటరీ కింద చేద్దాం. గిట్ ఇనిట్, ఇనిషియలైజేషన్ అయితే ఇనిట్. ఇప్పుడు మనకి ఇనిషియేట్ అయ్యి మనకి .git ఫోల్డర్ ఒకటి క్రియేట్ అయింది. ఇందులో సో మెనీ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇందులో మన యొక్క కోర్సెస్ ఫోల్డర్ లో ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేద్దాం, టెక్స్ట్ ఫైల్. ఇక్కడ దీనికి Ctrl+S, సేవ్, వీడియో కోర్సెస్ అని పెడుతున్నాను. ఓకే, సో వీడియో కోర్సెస్ లో నేను దెల్భూమి, "25 hours దీని తెలుగు" అని చెప్పి పెట్టాను. ఓకే, సో సేవ్ చేస్తున్నాను. తర్వాత ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, ఆన్లైన్ కోర్సెస్. ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇక్కడ పవర్ BI అని చెప్పి తెలుగు. ఓకే, సో దీన్ని కూడా సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు గిట్ స్టేటస్ చూద్దాము. ఇప్పుడు మనకి 2 ఫైల్స్ రెడ్ కలర్ లో కనబడుతున్నాయి. దీన్ని రెడ్ కలర్ అనుకుందాము, రెడ్ కలర్ లో కనబడుతున్నాయి. ఓకే, ఇప్పుడు గిట్ 2 ఫైల్స్ ని యాడ్ చేసేద్దాం. గిట్ ఫస్ట్, తర్వాత మనం ఏం చేయాలి, స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేయాలి. గిట్
యాడ్ డాట్ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు మనం చేంజెస్ చేసిన ఫైల్స్ అన్ని కూడా మనకి స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు గిట్ కమిట్ -m 2 ఫైల్స్. సో ఇక్కడ 2 ఫైల్స్ క్రియేటెడ్ అండ్ యాడెడ్ టెక్స్ట్ అని చెప్పి పెడతాను. ఓకే, సో తర్వాత కమిట్ అయిపోయింది. ఇప్పుడు గిట్ స్టేటస్ చూద్దాం. సో ఆన్ బ్రాంచ్ మాస్టర్ నథింగ్ టు కమిట్ అని వచ్చింది. ఇప్పుడు వీడియో కోర్సెస్లోకి నేను న్యూసాఫ్ట్ తెలుగు అని చెప్పి పెట్టాను. ఓకే, సో దీన్ని సేవ్ చేశాను, ఫైల్లో కంటెంట్ని సేవ్ చేశాను. తర్వాత దీన్ని యాడ్ చేస్తున్నాను. గిట్ ఓన్లీ ఒక సింగిల్ ఫైల్ యాడ్ చేస్తున్నాను. యాడ్. సో మన ఫైల్ నేమ్ వచ్చేసి వీడియో కోర్సెస్ కదా. సో డబుల్ కోర్స్ పెట్టుకుని ట్యాబ్ ప్రెస్ చేయండి, వీడియో కోర్సెస్ .txt. ఓకే, ఇప్పుడు కమిట్ చేద్దాం. -m న్యూ కోర్సు యాడెడ్ అని చెప్పి పెట్టాను. ఓకే, సో దీన్ని కమిట్ చేస్తున్నాను. తర్వాత ఆన్లైన్ కోర్సెస్ .txt పవర్ వే ఇన్ తెలుగు. ఓకే, సో ఒకట ఇన్ తెలుగు. ఇప్పుడు దీన్ని కూడా నేను సపరేట్గా స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేస్తున్నాను. ట్యాబ్ ప్రెస్ చేయండి, .txt. సో కమిట్ చేస్తున్నాను. ఆన్లైన్ కోర్సెస్ న్యూ కోర్స్ యాడెడ్ అని చెప్పి కమెంట్ చేశాను. CLS గిట్ స్టేటస్ చూద్దాం. సో ఏమి చేంజెస్ లేవు. ఇప్పుడు గిట్ లాగ్ చూద్దాం. గిట్ లాగ్. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కమిట్ ఈ హ్యాష్ కోడ్ క్రియేట్ అయింది మాస్టర్ బ్రాంచ్లో. తర్వాత ఆధార్ ఇన్ఫర్మేషన్ ఉంది, తర్వాత డేట్. మనం లాస్ట్ చేసిన కమిట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వస్తుంది. ఆన్లైన్ కోర్సెస్ న్యూ కోర్స్ యాడెడ్ అని చెప్పొచ్చింది. అలాగే దానికన్నా ముందు VLR ట్రైనింగ్. సో హ్యాష్ కోడ్ క్రియేట్ అయింది. ఓకే, వీడియో కోర్సెస్ న్యూ కోర్సెస్ యాడెడ్. సో ఫస్ట్ చేసిన కమిట్ 2 ఫైల్స్ క్రియేటెడ్ అండ్ యాడెడ్ టెక్స్ట్ అని చెప్పి మనకి లాగ్ ఫైల్ వచ్చింది. ఓకే, ఇప్పుడు గిట్ లాగ్ --- ఆన్లైన్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. సింపుల్గా హెడ్ మాస్టర్ ఆన్లైన్ కోర్సెస్ న్యూ కోర్సెస్ యాడెడ్. సో వీడియో కోర్సెస్ న్యూ కోర్స్ యాడెడ్ 2 ఫైల్స్ క్రియేటెడ్. సో సింగిల్ లైన్లో వస్తుంది మనకి. తర్వాత సో మనకి లాగులు ఒకలాగే కావాలి, లాస్ట్ లాగే కావాలి. ఓకే, సో లాస్ట్ 3 చూస్తున్నాం. మనం చేసింది 3 కాబట్టి ఇప్పుడు ఒకటే కావాలి. లాస్ట్ మోడిఫైడే మనకు వచ్చింది. ఓకే, లాస్ట్ కమిటే మనకు వచ్చింది. తర్వాత సో గిట్ లాగ్ ఇఫ్ యూ వాంట్ టు సీ ద యాక్చువల్ కోడ్ చేంజెస్. సో ఏమేమి చేంజెస్ చేసాం అనేది మనకు వస్తుంది. ఎంటర్ టర్న్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళండి. సో Q ప్రెస్ చేస్తే మనం బయటకు వచ్చేస్తాం. తర్వాత సో ఓన్లీ ఆధార్ ఇన్ఫర్మేషన్ కావాలంటే గిట్ లాగ్ --- ఆధార్. ఇక్కడ
మనకి ఆధార్ నేమ్. నా దాంట్లో ఓన్లీ విఎల్ఆర్ ట్రైనింగ్ ఒక ఆధారే ఉంది కాబట్టి చూద్దాం. ఓకే, గిట్ లాగ్ ఆధార్ జాయిన్ ప్లేస్లో